ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఫిబ్రవరి 1, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 5వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, ఈ ద్వితీయోపదేశకాండంలో మన పితరుల నిమిత్తము దేవుడు మాట్లాడుతూ, వారు దేవునికి వ్యతిరేకులైతుండగా దేవుడు వారికి చెరలోనికి పంపించారు. వాళ్ళు చెదరగొట్టబడి ఉన్నారని వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. అయితే దేవుని వైపు తిరిగిన యెడల వారందరినీ దేవుడు రప్పించి వెలుపలికి వారిని ఒకటిగా చేసి సమకూర్చి వారిని రక్షిస్తానని ఇక్కడ మాట్లాడుతూ, దేవుని మాటలకు లోబడి ఉన్నట్లయితే దేవుడు వారికి ఇస్తానన్నటువంటి ఆ యొక్క దేశానికి పంపించి ఆ దేశాన్ని వారు స్వాధీనపరుచుకునేటట్లుగా ఆశీర్వదిస్తానని చెప్తున్నారు. దానికి వారు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ప్రేమించాలని అంటున్నారు. అలాగే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి ప్రేమించాలని కూడా దేవుడు వారికి సెలవిస్తూ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే దేవుడు వారినంతటినీ కూడా, ఆ జనాంగానంతటినీ కూడా సమకూర్చి మరి సున్నతిని వారికి అనుగ్రహిస్తానని అంటున్నారు. ఇది పాత నిబంధన కాలంలో దేవుడు మన పితరులకు ఇచ్చినట్లుగా మనం చూస్తే, ఇప్పుడు మనకు ఉన్నటువంటి ప్రస్తుత ఈ విశ్వాస యాత్రలో దేవుడు మనకి రక్షణనిచ్చి ఉన్నారు. ఆయన చెప్పినట్లుగానే నీకును నీ సంతానం వారికి కూడా నేను శుద్ధ హృదయాన్ని ఇస్తాను. పూర్ణ హృదయంతో మీరు నా వాక్యాన్ని గైకుంటే మీకు నేను రక్షణనిస్తానని అన్నారు. ఈరోజు ఆ వాక్యాన్ని మనం గైకున్నాము. ఆ వాక్యానికి లోబడి దేవుణ్ణి ఇష్టపడ్డాము కనుక మనకి రక్షణనిచ్చి ఉన్నారు. ఈ రక్షణ పొందుకున్న మనం అందరినీ కూడా దేవునికి విధేయులై ఉండాలి. దేవుని మాటలకు విధేయులుగా ఉండాలి. దేవునిని మనము కొనియాడేవారుగా ఉండాలి. దేవునికి మన హృదయాలను, మన జీవితాలను అర్పితం చేసి దేవుడు ఏదైతే మన ద్వారా జరిగించాలనుకుంటున్నారో ఆ ఉద్దేశాలకు మనము నెరవేర్చేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఇక్కడ దేవుడు వారికి స్వాధీనపరుచుకునే దేశాన్ని, పాలు తేనెలు సమృద్ధి కలిగిన దేశాన్ని ఇచ్చినట్లుగా, అది శరీరానుసారంగా ఒక భౌతికంగా వారికి దేశాన్ని ఇస్తే, మనకి ఆత్మీయకంగా దేవుడు సాక్షాత్తు పరలోకాన్ని ఇచ్చి ఉన్నారు గనుక దానిని స్వాధీనపరచుకోవటానికి మనం దేవునికి వ్యతిరేకంగా ఉంటే దానిని మానుకొని దేవుని ఇష్టానికి, ఆయన ప్రణాళికకు తగినట్లుగా ఉంటే దేవుడు మనకు ఇచ్చిన రక్షణను పరిపూర్ణం చేసి నిత్య రక్షణ ఇస్తారని, మరి ఆ నిత్య రక్షణకు మనందరమే అర్హులం అవ్వాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశిస్తున్న వారు దైవజనుడు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.